కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిः సా పార్థరాజసి. ముందర శ్లోకంలో ధైర్యం అంటే ఏమిటో, ఎటువంటి వాటిని మనం ధైర్యం అనుకుంటామో, కానీ భగవానుడి యొక్క ఉద్దేశంలో ఏది ధైర్యమో చెప్తారు. ఇప్పుడు సాత్విక ధైర్యం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు రాజసి ధైర్యం అంటే ఏంటో చెప్తున్నారు. ఓ అర్జున, ఏ ధైర్యంతో మనిషి ఫలాపేక్ష కలవాడై ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని ఎక్కువ ఆసక్తితో కోరుకుంటాడో అటువంటి ధైర్యం రాజసము అని చెప్తున్నాడు. అంటే పురుషార్థాలు 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4 పురుషార్థాల్లో మొదటి 3 మాత్రమే ఇక్కడ చెప్పబడ్డాయి. 4వదైనటువంటి మోక్షం చెప్పబడలేదు. దీన్ని బట్టి రాజస ధైర్యయుతులు మోక్షాన్ని గురించి అంతగా పట్టించుకోరు అనేటువంటి విషయం తెలుస్తుంది. కనుక ఈ ధైర్యము పరమార్థ దృష్టిలో అంత ఉత్తమమైనది కాదని తెలుస్తోంది. ఇంద్రియాలని నిరోధించటం ద్వారా మోక్షం కోసం ప్రయత్నం చేసేనట్టి ధైర్యమే సాత్విక ధైర్యము. అది చాలా ఉత్కృష్టమైనది అని చెప్పుకున్నాం. ధర్మార్థ కామాలని 3 పురుషార్థములను అన్వేషించేవాడి కంటే 4వ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని ఎవరైతే కోరుకుంటాడో అతనే శ్రేష్ఠుడు. అయితే చతుర్విధ పురుషార్థాలే మొదటిదే ధర్మానికి అర్థము సామాన్య ధర్మం అనే గ్రహించాలి. విశేష ధర్మము పరమాత్మ అవలంబనమే కదా, దైవనిష్ఠే ఆత్మజ్ఞానమే అవుతుంది. విశేష ధర్మం ఏంటంటే పరమాత్మని ఏ విధంగా చేరుకోవాలి, పరమాత్మ మీద మనసు ఏ విధంగా లగ్నం చేయాలి, ఆత్మజ్ఞానమే అదంతా అవుతుంది. ఇక్కడ సంగేన అని చెప్పక ప్రసంగేన అని చెప్పడం చేత అటువంటి వారు పురుషార్థాల యందు చాలా ఎక్కువ ఆసక్తిని చూపుతారని తెలుస్తుంది. ఇంకా రాజస ధైర్యం ఎలా ఉంటుంది అంటే, ఏ ధైర్యం చేత మనిషి ఫలాపేక్ష గలవాడే, అంటే ఏదో ఒకటి తను చేసినటువంటి ప్రతి పనికి ప్రతిఫలాపేక్ష కలిగినటువంటి వాడే ధర్మార్థ కామాలని ఎక్కువ ఆసక్తితో చేస్తూ ఉంటాడో అది రాజస ధైర్యము అనిపిస్తుంది. కనుక సాత్విక ధైర్యము, రాజస ధైర్యముల్లో సాత్విక ధైర్యమే గొప్పది అని చెప్తున్నారు. జై గురుదత్త.